ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి ముఠాలకు ఎక్స్టెన్షన్ ఇచ్చి అవినీతికి రాచమార్గాన్ని వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో. దీని మీద వ్రాతపూర్వకంగా ఈరోజు సివిల్ సప్లైస్ కమిషనర్కి మెయిల్ పద్ధతిలో రిజిస్టర్ పోస్ట్ పద్ధతిలో స్వయంగా కలిసి ఇవాళ వ్రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. దానిపైన విచారణ చేయాలని చెప్పంటే తప్పించుక తిరుగుతున్నారు. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అనేక ప్రగల్భాలు పలుకుతున్నాడు తప్ప అసలు విషయం మాత్రం నోరు విప్పడం లేదు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము లైసెన్స్ ఇచ్చి వసూళ్లకు పాల్పడుతున్నది. అదనపు డబ్బులు ఇవ్వనటువంటి మిల్లర్లను జైల్లో పెడుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు, 6A కేసులు పెడుతున్నారు. అది చాలదని చెప్పి టాస్క్ ఫోర్స్ను పంపిస్తున్నారు. ఎక్కడ కూడా ప్యాడీ ఎత్తకుండా టెండర్లు దక్కించుకున్నటువంటి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వాళ్ళు నేరుగా డబ్బులు వసూలు చేసి అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే దానికంటే అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి స్వయంగా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు మాట్లాడినా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చెల్లం లేదంటే అవినీతికి లైసెన్స్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. బాజాప్తా రాచమార్గంలో వసూళ్ళు అవుతున్నటువంటి వసూళ్ళు కక్కాల్సిందే. ఎలా రైతుకు బోనస్ ఇవ్వాలంటేనో ఎగ్గొడతారు, మేము సన్నవాడ్లకే ఇస్తాం దొడ్డువాడ్లకి ఇవ్వమంటారు. అదే దొడ్డువాడ్ల టెండర్ మాత్రం రైతు చెమట చుక్క నుంచి వచ్చినటువంటి దొడ్డువాడ్ల టెండర్లు మాత్రం క్వింటాల్కి 230 రూపాయలు వసూలు చేసుకు తింటారు. కానీ రైతుకు మాత్రం దొడ్డువాడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిండ్లు. ఇది రాష్ట్ర రైతులందరూ కూడా గమనించాలని చెప్పి రైతులందరూ కూడా చైతన్యవంతులు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.